అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఈ సత్యదర్శనంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించిన చక్రాలు, యజ్ఞాలు మరియు ప్రస్తుతం చేస్తున్న యాగాల గురించి తెలుసుకుంటున్నాం. పత్రిజీ కడతాల్ కైలాసపురిలో చక్రాలను ప్రారంభించి మనం ప్రస్తుతం యాగాలను జరుపుకుంటున్నాం. సో ఈ సత్యదర్శనంలో పత్రిజీ ధ్యాన మహాయాగం అనే ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ వారు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం తెలుసుకున్నారు, అక్కడికి వచ్చి ఆ సామూహిక ధ్యానం చేసినప్పుడు పత్రిజీ సందేశాలతో ఎంత అద్భుతంగా ఉన్నతంగా ఎదిగారో ఆ విశేషాలన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమంలో మనకు ఈ అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు బాన్సువాడ కామారెడ్డి జిల్లా పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు అంజయ్య కొండ గారు. వారు ఎన్నో అద్భుతమైన పత్రిజీ శక్తిస్థల్ దగ్గర, పత్రిజీ జన్మస్థల్ దగ్గర ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్కారం సార్. రైట్, కంప్లీట్గా చెప్పండి మీ పేరు. కొండాని అంజయ్య. కొండాని అంజయ్య. ఓకే. మాది బాన్సువాడ జన్మస్థలం. రైట్. నేను 2004లో వచ్చాను. 2004 అంటే ధ్యాన మహాయజ్ఞాలు ప్రారంభమైనవి, నడుస్తున్నాయి, అవుతున్నాయి. కానీ ధ్యానం డిగ్రీ చేసేటప్పుడు తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన సంతోష్ అని చెప్పి నల్గొండలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాలేజీలో ధ్యానం అందించిన తర్వాత అప్పుడు నాకు మా ఊరికి వచ్చిన తర్వాత ధ్యానం నేర్పారు. నేను పత్రిజీ గారిని కూడా చూడలేదు ఆయన ధ్యానం నేర్పించినప్పుడు. కాబట్టి ఇంత మంచి ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పత్రిజీ గారికి, మరి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మన పిఎంసి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. ఎస్, నిజం. చాలా ధ్యాన జగత్ ఎలా పాసిబుల్ అంటే మనం పిఎంసి ద్వారా అని 2018 వరకు ఒక ఫేజ్ మన పిఎస్ఎస్ఎం, అవును, రెండో చాప్టర్ పిఎంసితో స్టార్ట్ అయింది. అవును, వండర్ఫుల్. సో మరి మీరు ఏ యజ్ఞాల నుంచి ఉన్నారు? 2004 అంటే ఎక్కడ జరుగుతుంది ఆ ఇయర్ యజ్ఞం? మొదటి యజ్ఞం ఎక్కడ అటెండ్ చేశారు మీరు? అయితే ఈ 2004 నుంచి 2007 వరకు నా సాధన నేను చేసుకుంటూ, అచ్చా, ఈ ప్రపంచానికి మనం ఏమిచ్చినా ఇంకా కావాలని కోరుకుంటుంది. కానీ ప్రపంచాన్ని ఏకం చేసే మార్గం ఏముందనేది నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఒక డౌట్. అందరిని ఏకం చేయాలి. కులాలు మతాలు ప్రజలను విభజిస్తాయి, కానీ ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం ప్రజలను ఏకం చేస్తుంది అని పత్రిజీ ఒక సందర్భంలో చెప్పిండు. ఈ అందరినీ ఏకం చేసే మార్గం ఏంటిదని నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. సో ఆ ధ్యానం దొరికిన తర్వాత ఏదో కళ్ళు మూసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది కానీ ఇది ఆత్మస్థితి అని చెప్పి నాకు తెలియదు రీసెర్చ్ చేస్తుంటే. అప్పట్లో నేను హైదరాబాద్ జయలక్ష్మి గార్డెన్ ప్రోగ్రామ్కి వచ్చేవాడిని. 6 నెలలకు సంవత్సరంకి ఒకసారి అక్కడక్కడ ప్రోగ్రాంలకు హైదరాబాద్లో వచ్చేవాడిని. 2004, 5, 6 తర్వాత 7లో పత్రిజీ గారి జన్మస్థలంలో ఇల్లు కొనడం జరిగింది. అప్పుడు ధ్యానం యొక్క పవర్ అనేది ఇంకా తెలిసింది నాకు. అప్పుడు 2007 ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞము అరుణాచలం, 2007 అరుణాచలం వెళ్ళాను. అరుణాచల శివ దగ్గర స్టార్ట్ అయింది మీ ప్రయాణం. అంత గొప్ప క్షేత్రానికి ప్రయాణం చేసినప్పుడు 2 రోజులు హైదరాబాద్ ఆగాల్సి వచ్చింది. ఎలాగైనా వెళ్ళాలి యజ్ఞానికి. అంతకుముందు నాకు షిరిడి మిస్ అయింది. 2006 కొంచెం తెలిసింది ఏదో జరుగుతుందంట కదా, కానీ 2007లో పర్ఫెక్షన్ వచ్చేసింది మొత్తం. ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇంటి నుంచి బయలుదేరాను. అరుణాచలం వెళ్ళాను. ఎంత అద్భుతం అసలు. అంటే యజ్ఞం ఇలా జరుగుతుందా, ఇలా ధ్యానులు వస్తారా, ఇలా స్టాల్స్ ఉంటాయా, ఇలా ప్రోగ్రామ్ ఉంటుందా, ఇలా టిఫిన్ సెక్షన్ ఉంటుందా, ఇలా భోజనశాల ఉంటుందా, ఇలా సంగీత ధ్యానం ఉంటుందా, ఇలా స్వామీజీలను ధ్యానులను మళ్ళీ అనుభవం ఉన్న వాళ్ళను పత్రిజీ గారు ఇలా గౌరవించి వాళ్ళతో మాట్లాడిస్తారా అని ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం అరుణాచలం. 7 రోజులు జరిగిందా? అప్పుడు 7 రోజులు జరిగింది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు 31st. వెరీ గ్రాండ్ సెలబ్రేషన్. అసలు చూడంగానే మై మర్చిపోయాను. అప్పుడు బాలకృష్ణ సార్ పిఎంసి పిరమిడ్ ఎలా తయారు చేయాలి, స్టాల్ ఎన్ని స్టాళ్ళు, అరే ఎన్ని స్టాల్ ఎంత బాగున్నాయి ఏంటి, ఎవరెవరు వస్తున్నారు, ఎంతోమంది మాస్టర్లు పరిచయం. అంటే ధ్యానుల యొక్క
సమూహం. భూమండలం మీద గొప్ప పండగ. మ్మ్. అంటే ధ్యానం రాకన్నా ముందు ఒక దసరా, దీపావళి మనం ఊర్లో గల్లి వాళ్ళం అందరం తెలిసిన వాళ్ళతో చేసుకునేవాళ్ళం. కానీ ధ్యాన పండగ అనేది ప్రపంచంలో ఉన్న ధ్యానులందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి చేసుకునే సెలబ్రేషన్, న్యూ ఎనర్జీ, క్రియేటివిటీ స్టేజ్. 2007లో ప్రారంభమైంది. ఇక ముగ్ధులు అయిపోయింది అప్పుడిగా కంప్లీట్గా. ఇప్పుడు బయట మరి చదువుకునేటప్పుడు ఎన్నో హైదరాబాద్ అయినా జిల్లాలో కూడా జ్ఞాన యజ్ఞం అని భగవద్గీత యజ్ఞాలని జరుగుతూ ఉండేటివి కదా. అవును. బయట జరిగే యజ్ఞాలకు మన దగ్గర జరిగే యజ్ఞాలకి ఏం తేడా గమనించారు? అక్కడ పండిత జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం, సాధన జ్ఞానం, యోగేశ్వరుల యొక్క వాక్కు నుంచి వచ్చిన జ్ఞానం లేదు అక్కడ. వాహ్, అద్భుతమైన పాయింట్. పండిత జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేదు. ఇక్కడ అది ఉంది. సాధన జ్ఞానం, అనుభవ జ్ఞానము, యోగేశ్వరులు చెప్పింది ఇది అనే ప్రస్తావన తీసుకొస్తూ ప్రతి ఒక్క యోగేశ్వరుని గుర్తు చేసుకుంటూ భగవద్గీత యజ్ఞాలు చేస్తున్నాం. వాళ్ళని గుర్తు చేసుకొని మన పత్రిజీ గారు వీళ్ళు ఇది చెప్పారు, ఇది పాటించాలి అని యజ్ఞాలలో కూడా ఒక్కొక్క యోగేశ్వరుని పేరు తీసుకొచ్చేవారు. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి సంబంధం, వేమన, కబీర్ దోహే వీళ్ళందరి యోగులను పరిచయం చేసిండు యజ్ఞాలల్లో. వా, అంటే వాళ్ళందరూ ఏం చెప్పారో అవన్నీ చేపించారు ఆ 7 రోజులు. పండిత జ్ఞానం కాకుండా సాధన 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 సాధన. ఈ భూమండలం మీద అందించినటువంటి ఏకైక గొప్ప మార్గం ఏంటిదంటే ప్రపంచమంతా ఒక ఎత్తు, ఇక్కడ పిరమిడ్ సొసైటీ ఒక సాధనతో ముందు తీసుకెళ్ళి ఇక్కడ అంతా అనుభవ జ్ఞానమే ఉంటుంది. అనుభవమే. అట అనే పదాలు ఉండయి. నేను ఇలా సాధన చేశాను, ఇలా జరిగింది. ఎస్. వా, ఇది అద్భుతం నిజం. 2007లో ప్రయాణం ప్రారంభమైంది అరుణాచలం. నెక్స్ట్ 2008 బెంగళూరు సిటీ, 2009 శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం. మేము పైమా వారి ఆధ్వర్యం, పైమా నుంచి వాలంటీర్గా చేశాం కదా. అప్పుడు మీరు పైమాలో ఉన్నారు? పైమాలో, నిజామాబాద్ జిల్లా పైమా ప్రెసిడెంట్. యంగ్ మాస్టర్ నుండి సీనియర్ మాస్టర్ అయిపోయారు. ఎస్. వావ్. అప్పుడు హైదరాబాద్ నుంచి 4 బైకుల మీద హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాము బైకుల మీద 6 రోజుల్లో ర్యాలీ లాగా. అసలు శ్రీశైలం ధ్యానమా యజ్ఞం అయితే నభూతో నభవిష్యత్ అన్నట్టు జరిగింది. చివరి యజ్ఞం కదా. అవును, యజ్ఞం. అక్కడి నుంచే అనౌన్స్మెంట్ చేశాడు ధ్యాన మహాచక్రాలు శ్రీశైలం అయిన తర్వాత. ఆ శ్రీశైలంలో కూడా ఎంతో మంది యోగేశ్వరులు ఉన్న చోట ధ్యానము, తుంబూరు తీర్థం, మరి అక్కమాదేవి గుహ, మళ్ళీ 500 మందితో ట్రెక్కింగ్తోని కదలివనం వెళ్ళాము. 500 మంది. వాహ్. ఆఫ్టర్ 10 టిఫిన్ అయిన తర్వాత బయలుదేరాము. రాత్రి అక్కడనే ఉన్నాం. నైట్ తెల్లవారుజామున వచ్చినాం. 500 మంది. ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఏం లేదు. రాత్రంతా అడవుల్లో ఉండడం, చలి, బండల మీద పడుకోవడం, తిండి లేకుండా సాధన చేయడం కూడా నేర్పించారు. వావ్. ముందు వేడి, వెనక చలి, దట్టమైన అడవిలో కదలీవనం అంటే ఒక వైభోగమైన ఎనర్జీ ప్లేస్. స్వామి సమర్థ గారు సాధన చేసుకున్న ప్లేస్ అక్కడ కదలీవనం. వాహ్. ఫస్ట్ టైం శ్రీశైలం ధ్యాన మహా యజ్ఞంలో అయిపోయిన తర్వాత ఒకరోజు ట్రెక్కింగ్ రవెన్న అని చెప్పి మహబూబ్నగర్ జిల్లా రవికిరణ్, ప్రదీప్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో. అప్పుడు మాకు వాకీ టాక్స్ కూడా అప్పుడే ప్రవేశం జరిగింది. శ్రీశైలంలో స్పేస్గా ఉంటుంది, ఈ యజ్ఞాలలో అందరు సెక్యూరిటీ ఉండాలి, ఎవరు ఎక్కడ మిస్ కావద్దు, అందరికి ఇన్ఫర్మేషన్ ఉండాలని అప్పుడు పైమా నుంచి వాకీ టాక్స్ కూడా స్టార్ట్ అయింది. రవికిరణ్ అంటే ప్రాణహిత వాళ్ళ ఇంకొక రవికిరణ్ రిపోర్టర్, సీనియర్ మాస్టర్ ఆయన. ఇప్పుడే ఉన్నారా? ఉన్నారు. ఆయన ఎక్కువ ఫారెస్ట్లలో రీసెర్చ్లలో ఉంటారు. ఫారెస్ట్లో మెడిటేషన్ పైన చాలా బుక్స్ చదువుతాడు. ఆయనకి ఎన్నో మెరాకిల్ అద్భుతాలు చేయగల కెపాసిటీ ఉంది ఆయన. వారి ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ జరిగింది. సూపర్. ఇప్పుడు యజ్ఞాలన్నీ అయిపోయినాయి. 10 కదా. మరి తర్వాత చక్రము అని పెట్టారు కదా. ఏంటి అదేంటి తేడా? ఒక యజ్ఞం నుంచి అంటే ఇంప్రూవ్మెంట్ లోక కళ్యాణంలో అప్పుడు 7 రోజులు జరిగేది. ధ్యాన మహాచక్రాలు ఏంటిదంటే అందులో ఇంకా ఉన్నతంగా జ్ఞానాన్ని అందించడం. ఒక ఎనర్జిస్ట్ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జిస్ట్ లెవెల్, ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్. అంటే బుద్ధుడు చెప్పినటువంటి యజ్ఞాల నుంచి చక్రాలు 11 రోజులు ఇంకా 4 రోజులు పెరిగింది. అమరావతి ధ్యాన మహాచక్రం స్టార్ట్ చేసే ముందు సమ్మర్లో ధ్యాన మహాచక్రాలు ప్రారంభోత్సవ వేడుకలని జగన్నాథ గట్లో 3 days ప్రోగ్రామ్ చేశారు. ఎండాకాలంలో. ఆ ప్రోగ్రాంకి నేను అటెండ్ అయ్యాను. వచ్చాను, నేను కూడా ఉన్నాను. ఎంత అద్భుతం అంటే
నేను ఓషో వీడియో చూస్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ ఓషో మెడిటేషన్ చేయించి 6 to 7 స్పీచ్ ఇచ్చేవారు ఓషో ఆ టైంలో ఉన్నప్పుడు వారున్నప్పుడు అదే ఫీలింగు పత్రిజీ గారు జగన్నాథ గట్టు పిరమిడ్ కూర్చుండి మైక్ ఇలా ఉండి ఆ చల్లని గాలులు వస్తున్న టైంలో పత్రిజీ గారు ఇలా గడ్డం ఇలా గాలి కదులుతూ ఇలా అందరు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నప్పుడు పత్రిజీ గారు ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇలా సందేశం ఇస్తున్నప్పుడు సేమ్ ఓషో లాగానే కనిపించారు. అంటే ఓషో మహాన్ భావుడు సాధనే ఎక్కువ చేపించారు చెప్పారు. ఎస్, అది పత్రిజీ ద్వారానే మనకు తెలిసింది జరిగింది. లేకపోతే ఓషో పేరు వేరేలా ఉండే బయట అంతా. ఎస్, వాహ్ నిజం. ఆ 3 రోజులు ధ్యాన మహాచక్రాలు ప్రారంభోత్సవ వేడుకలని జగన్నాథ గట్టులు ఎంత అప్పుడు జగపతి బాబు గారు కూడా ఫస్ట్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఎంత అద్భుతమైన ప్లేసు. అందులో 3 రోజులు ప్రారంభోత్సవ వేడుకలు అక్కడ బీజం పడింది. అసలు ఆ కొండ మీద ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశారా అని ఆశ్చర్యపోయాం. మామూలు కాదు అసలు. బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని బజ్జీ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ 3 రోజులు పెట్టాలన్నాడు సార్. ఉగ్గాని బజ్జీ టేస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఉగ్గాని బజ్జీ ఫ్యాన్ అయిపోయినాం. ఎస్, పత్రి సార్ ఎందుకు చెప్తారో అర్థమైపోయింది. సో తర్వాత అంటే ఇప్పుడు మనము ఊర్లలో నేను మా చుట్టూ అంత మాస్ వాళ్ళు ఉంటారు, చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైనా సరే నాన్ వెజ్లలో. కానీ నేను ధ్యానంకి వచ్చిన తర్వాత యజ్ఞాలకు వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క ఆహార విధానాలు ఎలాగుంటాయా, ఇప్పుడు చూస్తున్న అంజయ్య వేరు, అప్పుడు చూసిన అంజయ్య వేరు. ఓకే, ఆ ఆహారం తింటున్నప్పుడు ఒక రాక్షసంగా ఎలాగైనా ఉన్నామో, ఎప్పుడైతే పిరమిడ్ సొసైటీ వచ్చిన తర్వాత పత్రిజీ గారు సిస్టమేటిక్ ఆహారం ఇలా తినాలి ఇలా పెట్టుకోవాలని యజ్ఞాలలోనే నేర్చుకున్నాం. పత్రిజీ గారిని చూసిన తర్వాతనే ప్రపంచానికి ఎలా తినాలనేది నేర్చుకున్నారు, ఎలాంటి తినాలని నేర్చుకున్నారు, ఆ తినడంలో ఎలా ఆస్వాదించాలనేది కూడా పత్రిజీ పిరమిడ్ సొసైటీ ఇప్పుడు పిఎంసి టెలికాస్ట్ ద్వారా నేర్చుకుంటున్నారు ప్రపంచమంతా. సో అప్పుడు బాన్సువాడ అంజయ్య ఒకే వ్యక్తిలాగా అంటే అందరిలాగా ఉండేవాడు, ఇప్పుడు ప్రత్యేకమైన వ్యక్తి అయిపోయాడు. ఎందుకంటే వన్ పీసా. ఎస్, ఎందుకంటే మా ఊర్లో చూసి అరే ఇంత మంచి ధ్యానాన్ని పట్టుకున్నావు, ఇంత మంచిగా అయ్యావు అంటే ఇది బాగుంది కాబట్టి నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు. రైట్, అంటే ఈ ధ్యాన మహాచక్రాలు యజ్ఞాలు అటెండ్ అయ్యి ఇంటికి పోతే ఆ తేడా చూడేవాళ్ళు, గ్లో చూసేవాళ్ళు, ఆ ఎనర్జీ చూసేవాళ్ళు. పిల్లాడు ఏంటి, చేసే వర్క్ ఏంటిది, అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎలా చెప్పగలుగుతున్నాడు అని. అంటే చూడండి, అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఈజ్ ఎ వాకిన్, ఈజ్ ద సందేశాలు కానీ ఏదైనా సరే చెప్పించబడుతుంది మన ద్వారా. అంటే అంత ఊర్లో ఎవరికి అందని విద్య అందిందంటే ఎన్ని జన్మల సుకృతం. అదైతే నిజం. ఒక్కొక్క యజ్ఞంలో కొన్ని జన్మల యొక్క కర్మలు దగ్ధమయ్యే అవకాశం ఉంది. వాహ్, ఇది ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్కి. అందులో నువ్వు రావడమే ఒకెత్తు, వచ్చావంటే నీ జన్మ ధన్యమైనట్టే. సూపర్. సో అలా యజ్ఞ చక్రాలు కూడా 2011కి అయిపోయినాయి. అవును, సింహాచలంలో. అవును. తర్వాత మళ్ళీ ఏం అనౌన్స్ చేశారు? ప్రపంచ ధ్యాన మహాసభలైంది 2012లో. ఇక ఆ రోజు నుంచి కడతాల్లో అనౌన్స్ చేశారు. అవును, ధ్యాన మహాచక్రాలు. తర్వాత మహిళా ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయ్యాయి. అదేంటి ప్రత్యేకత, ఏం చెప్పారు సార్? మహిళా ధ్యాన మహాచక్రాలలో కూడా మహిళలకు మొదటి ప్రాధాన్యత, తొలి ప్రాధాన్యత. అంటే ప్రపంచానికి మహిళల యొక్క గొప్పతనం కూడా వివరించాడు. పురుషులలో కూడా మహిళలు ఉన్నారు, మహిళల్లో కూడా ఎలా శక్తి, మహిళా శక్తి ఏ విధంగా వీళ్ళ ఎదుగుదల ఏ విధంగా ఉన్నది, మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటిది, వాళ్ళు కూడా ఎంత శక్తి స్వరూపిణులని సరస్వతి కానీ లక్ష్మీదేవి కానీ చాలామంది దేవుళ్ళను కూడా పార్వతి కానీ అందరినీ ప్రస్తావించి మహిళలను ఉద్దేశించి కార్యక్రమాలు జరిగినాయి. స్త్రీ యోగులను కూడా మనకు పరిచయం చేశారు. అప్పటి వరకు పురుష యోగులే మనకు ఉండేవాళ్ళు. తర్వాత మహిళలను ఎప్పుడైతే ముందు పెట్టి కార్యక్రమాలు చేశారో చాలా స్పీడ్గా మూవ్మెంట్ అయింది. ఇంకా పిరమిడ్ సొసైటీ కానీ పిఎంసి ఛానల్లో కూడా మహిళల యొక్క ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే నేను తిరుగుతున్నాను కదా, పురుషుల కంటే ఎక్కువగా స్త్రీల ఇళ్లలో నేను కొన్ని ర్యాలీలకు పోయినప్పుడు ఒక్కరోజు ముందు పోను, 3 రోజులు ముందు వెళ్తాను, 4 రోజుల ముందు అవకాశాన్ని బట్టి. అయితే ప్రతి స్త్రీ ఉన్న ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా అన్ని పనులు చేసుకుంటూ పిఎంసి చూస్తున్నారు. మార్నింగ్ టీ పెట్టే కాడ నుంచి వంట చేసే కాడ నుంచి బట్టలు పిండినా కూడా ఆ టీవీ మార్నింగ్ నుంచి నైట్ వరకు నడుస్తుంది, కంటిన్యూ నడుస్తుంది, నడుస్తుంది. అబ్జర్వేషన్. వాహ్,
వంట చేస్తున్నా కూడా అంజన్న అద్భుతమైన పాయింట్ చెప్పినావు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయకుండా అది వింటేనే ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ధ్యానం చేయకుండా పిఎంసి వింటున్నప్పుడే ఆ ఎనర్జీతోనే మాకు వంటలు బాగా అవుతున్నాయి ఇంట్లో. ఎప్పుడు ఇది వినాలా, ఇంట్లో ఈ సౌండ్ ఉండాలా, వేరే వేరే సీరియళ్ళు కాదు, సినిమాలు కాదు, పాటలు కాదు, పిఎంసి ఉండాలని చెప్పి నేను చాలా మంది నోటి ద్వారా ధ్యానుల నోటి ద్వారా విన్నాను. అసలు వండర్ఫుల్ పాయింట్ అంజన్న. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడి వారికి సమాధానం చెప్పి మళ్ళీ డిస్కస్ చేద్దాం యాగం గురించి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. నా ద్వారకా తిరుమల మండలం, నా పేరు కృష్ణ. కృష్ణ గారు అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? అంజలి గారు మార్పుల గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాం సార్. ఏమంటారు? ప్రశ్న అర్థం కాలేదండి. అంజలి గారు మారిన మార్పుల గురించి. అంజీ గారు మారిన మార్పు గురించి తెలుసుకోవాలి, అదే చెప్తున్నారండి. మరిన్ని మార్పులు ఏమైనా క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి, ఏ మార్పు గురించి అడుగుతారో చెప్తారు. వారు శాకాహారిగా రావటం, అంతకుముందు మాంసాహారిగా ఉండి వారు చేసుకున్న ఇబ్బందుల నుంచి బయటపడి శాకాహారిగా రావటం, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్తారు. మాంసాహారిగా ఉండి మీరు శాకాహారిగా ఎందుకు ఎలా మారారని అడుగుతున్నారు. ధ్యానం చేసిన తర్వాత ఫ్రెండ్ ఏమన్నారంటే, నీ అనుభవాలు బాగున్నాయి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, నువ్వు శాకాహారిగా అవుతే బాగుండు అంటే, అరే ఇన్ని రోజులు శాకాహారం వేరు మాంసాహారం వేరా అని అనుకున్నాను. తర్వాత ధ్యానం చేసిన తర్వాత మాంసం తింటూ ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే నాన్ వెజ్ తినని రోజు, ఎప్పుడైతే ఇంట్లో అది లేని రోజు ధ్యానం చేస్తామో అప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడైతే నాలో మేము వృత్తిపరంగా రజకులము వర్క్ చేస్తున్నప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటి, నిలబడి చేయడం, కాళ్ళ నొప్పులు కానీ చేతి నొప్పులు కానీ వచ్చేటి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆహార నియమాలు మార్చుకొని ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడు నా ఆరోగ్యం బాగైంది. అప్పటి నుంచి నేను అనుకున్నాను, పత్రిజ్ గారు చెప్తున్నది వాస్తవం అని. నేను సాధన ద్వారా, ఆహార నియమాల ద్వారా మార్చుకొని నేను శాకాహారిగా మారాను 21 days. శాకాహారిగా మారిన తర్వాత ఎలా ఉంది శరీరము, మనస్సు? అంటే వృత్తిరీత్యా ఏంటిదంటే, బ్రాహ్మిన్స్ కానీ, కర్ణం కానీ, కోమట్లు కానీ మాకు వచ్చేటి ఇంటికి. ఆ టేస్ట్ చూస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించేది. కానీ మాంసాహారులు శాకాహారం చేసినప్పుడు అంత టేస్ట్ అనిపించేది కాదు. మాంసాహారు శాకాహారం వండినా టేస్ట్ ఉండేది కాదు. అదే బ్రాహ్మిన్స్, కర్ణంస్, వైశ్యస్ వండిన వంటలు మా అమ్మ తెచ్చినప్పుడు తింటే ఇది చాలా బాగున్నాయి తినేవాడిని. అంటే బాగుండేయని తెలుసు, కానీ మాంసాహారం వేరు శాకాహారం వేరు, మాంసాహారులు వండితే ఇలా ఉంటుంది, శాకాహారులు వండితే ఇలా ఉంటుందని నాకు తెలిసేది కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఆహారం యొక్క గొప్పతనం తెలిసింది. అప్పటి నుంచి నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా. మాకు అంతకుముందు పౌల్ట్రీ బిజినెస్, చికెన్ బిజినెస్ ఉండే 2002, 2003 మా అన్నయ్య చేసేవాళ్ళు, నేను కూడా చేశాను బిజినెస్. కోళ్ళను నరికాను, చికెన్ 65 చేశాను, అన్ని చేశాను 2003లో. సో అవన్నీ ధ్యానమా, యజ్ఞాలు, చక్రాల ద్వారా క్లియర్ చేసేసుకున్నా. మొత్తం ధ్యానంలోకి వచ్చిందంటే సంబంధం లేకుండా నేను దూరంగా ఉండి నేను ధ్యానానికి అంకితం అయ్యాను. నా జీవితం ధ్యానానికి అంకితం. సూపర్ అంజన. విన్నారు కదా కృష్ణ గారు, వారు ఎందుకు మారారో, ఎలాంటి జీవితం నుంచి ఎలా, అది ధ్యానంతో సాధ్యం అండి. మీరు ధ్యాన మహాయాగం జరగబోతుంది డిసెంబర్ 21 నుంచి 31 వరకు. అక్కడికి రండి, మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకురండి. ఆ ఎనర్జీ అలా మనల్ని అటువైపు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ అండి, చక్కని ప్రశ్న అడిగి ఒక అనుభవం వినిపించారు మాకు. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఎస్, ఇప్పుడు మరి పత్రిజీ భూలోక యాత్ర పూర్తయిన తర్వాత మనం యాగాలు చేసుకుంటున్నాం. అవును, చక్రాలు, యజ్ఞాలు చూసాం. ఏమిటి యాగము? యాగం యొక్క ప్రత్యేకత ఏంటి మరి? ఇప్పుడు యజ్ఞాలు, చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు యాగాలు అంటే అన్ని అనుభవంతో వస్తూ ఒక్కొక్క దాని నుంచి నేర్చుకుంటూ, ఒక లోక కళ్యాణం గురించి ఒక శ్రీరాముడు ఒక యాగాన్ని ఎలాగైతే తలపెట్టారో, లోక కళ్యాణం కోసం యాగాలను ఎలాగైతే తలపెట్టారో, అలాగే అందరూ పెరుగుతున్న ప్రపంచానికి ఇంకా ఏకంగా కావాలన్న దాంతో ఈ యాగాన్ని తీసుకొచ్చారు. అంటే సారు లేకున్నా కూడా, లేని టైంలో కూడా యాగము ఎలా జరుగుతుందని పిరమిడ్ మాస్టర్లు అంతా సందిగ్ధంలో పడ్డారు. ప్రపంచం అంతా చూసింది. ఇప్పటి వరకు పత్రిజీ ఉన్నప్పుడు ఇలా నడిచింది, ఆయన లేరు, ఇక ఎలా నడుస్తాయి ధ్యాన మహా యాగాలు? అందరికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పత్రిజీ గారు లేని లోటు ఎలా భర్త అవుతుందని అందరు కూడా సందిగ్ధంలో.
అంటే ఒక యజ్ఞం చేసినప్పుడు కొంతమంది, చక్రాలు చేసినప్పుడు ఇంకా కొంత, ఒక్కొక్క ప్రాంతంలో అది ఒక్కొక్క ప్రాంతానికి కూడా అందరూ తెలుగు వారంతా ఒక తమిళనాడులో ఉన్నప్పుడు వీళ్ళంతా ఈ వేరే ప్రాంతం వల్ల ఎలా వచ్చారంటే ఒక ధ్యానం యొక్క శక్తి. అలాగే చక్రాలు ఇప్పుడు యాగాలకు కూడా ఈయన లేడు, ఎలా జరుగుతుందన్న సందిగ్ధంలో ఉన్న ప్రపంచానికి పత్రిజీ గారు నిరూపణ చేశారు. 2022 అద్భుతంగా నిరూపణ చేస్తే, అంటే పత్రిజీ గారు ఫిజికల్గా లేరు కానీ హాస్టల్గా ఉండి ఆయన నడిచేదానికంటే ఇంకా వైభవంగా ఆకాశాన్ని అంటే విధంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి చేపిస్తున్నారు. సూపర్. సో అది ఒక బెంచ్ మార్క్. అంటే యాగము ఈజ్ ఈక్వల్ టు పత్రిజీ గారు ఫిజికల్గా లేరు కానీ అన్ని చోట్ల ఉన్నారని నిరూపించారు అనేది అర్థమైపోయింది. అప్పుడు పిరమిడ్ మాస్టర్లకే కాదు ప్రపంచానికి అర్థమైపోయింది. అప్పుడు అందరు రిలాక్స్, మనం చేసేది చేస్తున్నాము కానీ ఆయన ఉండి చేపిస్తున్నాం. మనం ఆడ నిలబడితే చాలు. ధ్యాన మహాయజ్ఞాలు ఎంతగా చేయడం ముఖ్యతో ప్రతి క్షణం కూడా సత్య దర్శనం అనేది ప్రజలకు ఎంత అంటే, ఇప్పుడు ధ్యానం నేర్పిస్తున్న ప్రజలకు ఓకే, కానీ మనం చెప్పకుండానే వాళ్ళ ఫోన్ల ద్వారా మాస్టర్లు క్రియేట్ చేశారు ఒక టెక్నాలజీ. ప్రతి మనిషికి జేబులో ఫోన్. ఇంతకుముందు రేడియోలు పెట్టుకునేవాళ్ళు, తర్వాత టేప్ రికార్డులు పెట్టుకునేవాళ్ళు, ఇలా ఇయర్ ఫోన్లు పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా సరే పొలాలకు పోయినా రేడియోలు పట్టుకుని పోయి, కానీ ఇప్పుడు మొబైల్ ఉంది. నేను పల్లెటూరులో తిరుగుతున్న బర్రెలు కాస్టోన్ దగ్గర మొబైల్ ఉంది, గొర్రెలు కాస్టోన్ దగ్గర ఉన్నది, మేకలు కాస్టోన్ దగ్గర ఉన్నది. మరి ఏం చూస్తాడు వాడు? అలా చూస్తూ కూడా ప్రపంచంలో మాక్సిమం 90% పీపుల్స్ మొబైల్స్ వాడుతున్నారు. అంటే మన ధ్యాన జగత్ కంప్లీట్ అయింది. ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో ఒక పిఎంసి ద్వారా ధ్యాన జగత్ కు మళ్ళీ మహావృక్షాలు వేశారు. విత్తనాలు కాదు, మహావృక్షాలు వేశారు. ధ్యాన మహాయాగం కడతాల్ కైలాసపురిలో జరుగుతుంది కదా. అసలు కడతాల్ కైలాసపురి ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు అక్కడ రావాలి? నేను ఫస్ట్ సారి కడతాల్కి 2007లో వెళ్ళాను. 2008లో అప్పుడు ఏం లేవు, ఏం లేవు, ఎంటీ గుట్టలు పుట్టలు ఏం లేవు. బండల మీద హట్ పిరమిడ్ ఉండే. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్ళే వాళ్ళం. లలిత మేడం అని బెలిగొప్ప, ఆమె 40 మాస్టర్స్ బుక్ రాశారు. ఆ మేడం సుహాసిని మేడం డాక్టర్, వాళ్ళందరి బస్సులలో నేను కూడా, మాకు బోధన వచ్చేవాళ్ళు. సారిళ్ళు తీసుకున్న తర్వాత జన్మస్థలం టు కడతాల్ ప్రయాణం. ఎప్పుడు తీసుకున్నారా అది? 2007 జూలై 13వ తారీఖు రోజు బోధన జన్మించిన ఇల్లు బోధన్ శక్కర్ నగర్, పత్రిజీ జన్మస్థలం. తీసుకున్నారా? తర్వాత ప్రయాణము అంటే పత్రిజీ జన్మించింది ఇక్కడ. అప్పుడు నా కొండంత బలం, ప్రపంచమే నా బలం. అదే జిల్లాలో పుట్టారు. అదే జిల్లాలో ఏదన్నా పత్రిజీ జన్మస్థలం జిల్లా బోధన్. అది తర్వాత కడతాలు. అది చూసిన తర్వాత పత్రి సారు అందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇక్కడ ధ్యానం చేయాలి, ఇక్కడ పిరమిడ్ వస్తుంది, అందరితోనే ట్రెక్కింగ్ వాకింగ్ చేయించేవాళ్ళు. అందరం ఇక్కడ ఎనర్జీని మనం స్ప్రెడ్ చేయాలి అని అందరితోని తిప్పేసి అక్కడక్కడ ధ్యానం చేయించేవాళ్ళు. అక్కడ హట్ పిరమిడ్ ఉంది, ప్రకృతి పిరమిడ్ అని పేరు, ప్రకృతి పిరమిడ్. అక్కడ ధ్యానం చేయించేవాళ్ళు. చేయించిన తర్వాత సంవత్సరం 2 సార్లు ప్రోగ్రాం, ఒక్కోసారి శివరాత్రి ప్రోగ్రాం పెట్టారు. అంటే ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలం వెళ్తూ అక్కడ ధ్యానం చేసి ఒక రాత్రి బస చేసిన ప్లేసు కడతాల్ కైలాసపురి. అంటే హైదరాబాదు ట్రస్ట్కి ఇక్కడ మనకి అద్భుతమైన ప్లేస్ దొరుకుతుంది, మీరు సర్చింగ్ చేయండి అని చెప్పి పత్రిజీ గారు పెద్దవాళ్ళందరికీ సజెషన్ చేసి మాస్టర్లందరికీ, హైదరాబాద్ మాస్టర్లకి చూడంగా కడతాల్ కైలాసపురి ప్లేస్ కనిపించగానే ఈ ప్లేస్ ఓకే అని చెప్పి పత్రిజీ గారు ఫుల్ హ్యాపీతోనే అక్కడ ఓకే చేసిన తర్వాత అప్పుడు అక్కడ చిన్న కార్యక్రమాలు ప్రారంభం. ప్రత్యేకత ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు ధ్యానం చేసి అక్కడ బస చేసిన ప్లేసు, ఒక మహానుభావం. అది నంబర్ 1 అయితే, నంబర్ 2 హట్టు పిరమిడ్ వేసి ప్రతి ఆదివారం కొన్ని ఆదివారాలు జరిగినాయి మెడిటేషన్ అక్కడ 100 మందితోని. వండర్ఫుల్. ఒక కాలర్తో మాట్లాడదాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. నమస్తే మేడం, ఎక్కడి నుంచి మేడం? మేడం కాదండి, నేను సతీష్ అండి. సతీష్ గారు, ఓకే, సారీ. రెండు డౌట్లు అండి. ఎక్కడి నుంచి మీరు? మాది రాజోల్ అండి. రాజోల్. అవునండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్న వల్ల వేడి ఎక్కువ అవుతుందండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? సంవత్సరం నుంచి అండి. ఓకే. మీ వయసు ఎంత? నా వయసు 35 అండి. ఓకే. ధ్యానం చేస్తుంటే వేడి పెరుగుతుందా?
వేడి ఎక్కువ అవుతుంది, కళ్ళు మంటలో ఒళ్ళంతా కొంచెం వేడిగా అవుతుందండి. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా ఇంతకుముందు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. అదే కదండి ఇప్పుడు చికెన్ కూడా మానేయాను కదా, నీసు మానేయాను 6 మాసాలు. ఓకే, వేడి కాళ్ళు అవుతుంది. ఇది అవుతున్నాయి, దానివల్ల తేడా ఏమన్నా ఉంటారా? ఓకే, వేడి అవుతుంది, ఏం చేయాలి? రైట్, విందాం మనం. అవునండి సార్. ధ్యానం చేస్తే బాగా వేడి అవుతుంది, ఏం చేయాలి దానికి? అంటే ఒక ప్రత్యేకం అంటే మనకు ఒక ఆత్మశక్తిని తీసుకుంటున్నప్పుడు శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులలో శరీరం వేడి కావడం కూడా జరుగుతుంది ఒక స్థితి వరకు. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా సాధన చేసి ఆహార నియమాలలో కూడా పర్ఫెక్ట్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తితోని నీ వేడి కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది శక్తి తీసుకోవడంలోనే బాగా శక్తి తీసుకోవడంలోనే. ఎందుకు నువ్వు అంతకుముందు ఉన్న ఆహార నియమాలు నీచు, మార్నింగ్ది నైట్ తినడం, నైట్ది మార్నింగ్ తినడము, లేదు ఎక్కడికి పని పోతే ఆకలి లేకున్నా, రిసీవింగ్ లేకున్నా వేసేద్దాం, టైం అయిందని తినడం, టైం అయిందని కాదు, ఆకలి లేకున్నా తినేయడం, అదే టైం అయిందని తినేయడం. దానివల్ల కూడా డైజెషన్ కాకపోవడం వల్ల అది అందులోని బ్యాంకులో వేసినట్టు డిపాజిట్గా ఉండడం వల్ల కూడా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ పూట కాపూట వేడివేడిగా తినాలి, సక్రమంగా తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు మార్పు చేసుకున్నావో అప్పుడు నీ బాడీలో టాక్సిన్స్ డెవలప్, నీవు ఎలా డెవలప్ కావాలి అని బాడీలో ఉంటుందో అప్పుడు కొంత వేడి స్టార్ట్ అవుతుంది, తర్వాత నార్మల్ స్థితికి వస్తుంది. టాక్సిన్స్ రిలీజ్ అయ్యే టైంలో అట్లా అవుతుంది. అది కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ క్లియర్ చేసుకోవచ్చు. సాధకులకు ప్రతి ఒక్కరికి ఇది మార్పులు ఇది వస్తుంటది, స్టార్టింగ్ అందరికి వస్తుంటాయి. రైట్, సతీష్ విన్నారు కదా, కొనసాగించండి, సామూహిక ధ్యానాలకు వెళ్ళండి, పుస్తకాలు చదవండి, కడతాల్ కైలాసపురిలో జరగబోయే కార్యక్రమానికి రండి December 21 నుండి. థ్యాంక్ యూ సతీష్ గారు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీరు చెప్పండి. హలో, వినబడుతుందండి, మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఇటు తగ్గించా. మీ పేరండి? తాళ్ళగూడెం, ఖమ్మం జిల్లా తాళ్ళగూడెం గ్రామం అండి. మీ పేరు? రామారావు అండి. రామారావు గారు నమస్కారం. టీవీ సౌండ్ మాట్లాడాలండి. రామారావు గారు, టీవీ సౌండ్ మ్యూట్ చేయండి, మీకు ఆ సౌండ్ వినబడుతుంది మాకు. టీవీ కంప్లీట్ జీరో ఇటువైపు. మీ వాయిస్ తర్వాత వినండి, మీకు మళ్ళీ తెలుస్తుంది. మీరు కనబడరు, మీరు ఎంత ప్రయత్నం చేసిన. అంజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మేము 1 సంవత్సరం కింద పిరమిడ్ కట్టించా సార్ ఇంటి మీద. ఇంటి పైన. ఓకే సార్, మేము 6 నెలల నుంచి ధ్యానంలోకి వచ్చినాం. పిరమిడ్ కట్టించినాకనే ధ్యానంలోకి వచ్చినాం. ఓకే. మా ఊరు ధ్యానం ఫస్ట్ 6 స్టార్ట్ చేసినాం సార్, 41 రోజు ధ్యానానికి. సూపర్ సూపర్. ఇప్పుడు ఒక 60 మంది 50 మంది వస్తున్నారండి రోజు. అయిపోయింది 41 రోజు కూడా అయిపోయింది, సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. ఓకే, వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఇంటింటికి ఒక రోజు పెడుతున్నాం సార్. సూపర్. ఇంకా అందరూ ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు పల్లెటూరు కదండి, మాంసం తింటున్నాం కదా, తినాలి కదా అని నిమ్మలంగా బంద్ చేస్తాం అనుకుంటున్నారండి వాళ్ళు. అయితే రోజు ధ్యానానికి రావచ్చుగా వాళ్ళు. వస్తారు వాళ్ళకి తినే వాళ్ళని మాస్టర్లు ఏమంటారంటే పూర్తి బంద్ చేయాలంటారు. మేము నిమ్మలంగా బంద్ చేస్తాం ఒక్కసారి అంటే, కొద్దిగా పల్లెటూరు కదా. అవును. అయితే బంద్ చేయలేకపోతున్నారు, కొద్దిగా దాని గురించి చెప్తారేమని మీకు చేశారు సార్. ఇప్పుడు పల్లె ప్రజలకు మా తాతల నుంచి తిన్నామని ఏదో ఒక సాకు చెప్తా ఉంటారు. మనము అందించాల్సిన సత్యాన్ని ఎప్పుడైతే ప్యూర్గా అందిస్తామో రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. 60 మంది వచ్చారా 100 మంది వచ్చారా కాదు, అసలైన ఆత్మజ్ఞాని వచ్చాడా అని చెప్పి వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి. అంటే వాళ్ళు వచ్చి ధ్యానం అయితే చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. అది వారు అడిగేది, వాళ్ళు ధ్యానం చేయమనండి. మనము ఉచితంగా చెప్తున్నాం కదా, ఉచితం అనేది వాళ్ళకు ఉండదు. అందుకోసం ఈ సత్యము ఉచితంగా చెప్తున్నప్పుడు వాళ్ళకు ఈజీగా అనిపిస్తుంది, ఈయన ఏదో కట్టిండు ఏదో చేద్దామని. కానీ మీరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఊరంతా ధ్యానమయం అవుతుంది రామారావు గారు, ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎన్నో గ్రామాలు 2010 నుంచి నాకు ధ్యాన సందేశంలో ఒక చోట ప్రచారం చెయ్యు అని వచ్చినప్పుడు నేను ఒక్కొక్క గ్రామం తిరుగుతున్నప్పుడు ఎంతోమంది ఇలాగే అనేవాళ్ళు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఏమొస్తుంది, మాంసం మానేసి ధ్యానం చేసి ఏమొస్తుంది. ఎక్కడంటే ఆర్మూర్ ప్రాంతంలో నేను ప్రచారం చేసినప్పుడు 2010లో ఇలాగే అన్నవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ధ్యానం చెయ్యకపోతే నువ్వు ధ్యానం చేయట్లేదా అనే సిచ్యువేషన్ వచ్చింది. మీ ఊర్లో కూడా ఈ రోజు ధ్యానం చెప్తున్నా మాంసం ఎందుకు మానేలా అని అంటారు, కానీ రాను మీ ఊర్లో ధ్యానం చెయ్యలేదా నువ్వు
అన్న ప్రశ్న మొదలవుతుంది. సూపర్ పాయింట్. శాకాహార ర్యాలీ చేపిస్తే బెటరే కదా వాళ్ళకి. ఓ చాలా వండర్ఫుల్ ఉంటుంది, ఇంకా తొందరగా మార్పు వస్తుంది. రైట్. రామారావు గారు మీరు ఒక పని చేయండి, వారు చెప్పినట్టు ఒకసారి శాకాహార ర్యాలీ చేపియండి. అక్కడ డిస్టిక్ దగ్గర మాస్టర్లు ఉంటారు, లేదు మీరు అంజయ్ గారితో మాట్లాడినా మీకు వచ్చేస్తారు. రైట్, ఇది నంబర్ 1. నంబర్ 2, వాళ్ళను ధ్యానానికి రమ్మనండి. సరేలేండి మీరు ఎప్పుడైనా మారుతారు కానీ రోజు ధ్యానానికి రండి, 41 రోజులు రండి అని సబ్జెక్టు వినిపియండి, పిఎంసి చూపియండి. పిఎంసిలో శాకాహారం అనే ఒక కార్యక్రమం వస్తుంది సాయంత్రం 5:30కి, అది కూడా వినిపియండి, వాళ్ళే మారుతారు. అది చెప్తున్నారు. వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారండి, కీప్ గోయింగ్. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా పిఎంసికి కాల్ చేస్తూ ఉండండి, మీకు అందించబడుతుంది. థ్యాంక్ యూ అండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్, నా పేరు నారాయణ సార్, సూర్యాపేట జిల్లా నుంచి. నారాయణ గారు అడగండి. సార్, ఇది సమాజంలో అజ్ఞానం అనేది చాలా ఉంది కదా, అది పోవడానికి ఏం చేస్తే పోతుంది? మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి మన శ్వాస మీద ధ్యాస చేస్తున్నాను. రైట్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మీరు ఎట్లున్నారు? డిఫరెన్స్ అయితే ఉంది. బస్ మీకు అర్థమైంది కదా, మరింత విందాం మనం. అంజయ్ గారు చెప్పండి. సమాజము ఎప్పుడు అజ్ఞానమే ఉంటుంది, కానీ పత్రిజీ గారు వచ్చిన తర్వాత సమాజం జ్ఞానవంతం తయారైంది. ధ్యానం ద్వారా జ్ఞానం. అది ఇది ప్రతిరోజు మనము సమాజంలో ఒక్కొక్కరికి నేర్పిస్తుంటే ఒక్కొక్క మామూలు వ్యక్తి కూడా మహాశక్తి అవుతాడు. పత్రిజీని ఆదర్శంగా తీసుకున్న తర్వాతనే ప్రపంచంలో ఎంతోమంది మహర్షులు అయ్యారు. అలాగే మీ ఊర్లో కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు, పిరమిడ్ మాస్టర్లు అవుతారు, ఋషులు అవుతారు, యోగులు అవుతారు, మునులు అవుతారు. మనము చేయాల్సిన ధర్మం చేయాలి, ప్రకృతి కూడా వాళ్ళ ద్వారా చేయాల్సిన ధర్మం చేపిస్తుంది. సూపర్ పాయింట్. విన్నారు కదండి, ధ్యానం ద్వారా మాత్రమే అజ్ఞానం నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మీరే చూడండి, 8 నెలల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మేమందరం అంతే అండి. మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్, వారు బాన్స్వాడ, అందరం కూడా స్టార్టింగ్ అలాగే ఉంటది. మీరు ధ్యానం ఇంకో అడుగుతున్నారా? అడగండి. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ తీసుకుంటే అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాం కదండి సార్. ఇప్పుడు మన దాంట్లోనే హోమం అనేది పత్రిజీ 18 ఆదర్శ సూత్రాల్లో హోమం పెట్టలేదు. అటువంటి హోమాలు చేయడం వల్ల ఎన్నో వైరస్లు చనిపోతాయి అనేవి కూడా ఉన్నాయి. నిజమా అండి? మరి మీరు చెప్పండి. కొన్ని యుగాల నుంచి హోమాలు చేసుకుంటూ వస్తాడు కదా, అవునా కదా? మీకు నాకు తెలిసి మీరు నేను పుట్టక ముందు 100 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు కదా, మరి ఎందుకు వచ్చింది అంటారు? చేస్తే పోతాడు అంటారు కదా, ఆల్రెడీ ఎప్పటి నుంచో చేశారు కదా, మరి ఎందుకు వచ్చింది? అవునా కదా? ఏ రోజు కాదు చేస్తూ ఉంటారు, ప్రతిరోజు చేస్తుంటారు. ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు అవునండి. మరి ఎవరైనా పేర్లు ఎందుకు కానీ అన్ని సంవత్సరాల వాళ్ళు చేశారు, ఇక్కడ చెప్తారు సమాధానం. అన్ని సంవత్సరాల వారు అన్ని చేశారు, చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు వచ్చింది? సఫర్ అయితే అయ్యారుగా. విందాం మనం. యజ్ఞం అనేది చేయాలి కదా, అది చేస్తే ఎప్పటికప్పుడు చేస్తే ఇవన్నీ స్మాష్ అయితే అంటున్నారు. వీరు ధ్యానం 8 నెలల నుంచి చేస్తున్నా అన్నారు. ఇది ప్రశ్న. అయితే మనకు హోమాలు చేయడం వల్ల ప్రకృతిలో మార్పులు వస్తాయి, కానీ హోమంలో ఎలాంటి మంత్రాలు చెప్తారు అంటే మనస వాచ కర్మన, నేను ఇక్కడ నుంచి ఏ తప్పు చెయ్యను, ఏ జీవహింస జోలికి పోను అని హోమంలో కూడా ఈ మంత్రం చెప్తారు. కానీ మనం ఎక్కడ పాటిస్తున్నాం? అబ్బా, ఇది అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు ఎన్నో పూజలలో ఎంతోమంది స్వామీజీలు మాలలేస్తారు. మనసాచ వాచ కర్మన, నేను ఏ జీవి జోలికి వెళ్ళను, ఏ తప్పు చెయ్యను, ధర్మంగా ఉంటాను, సత్యంగా ఉంటాను అని ప్రమాణం చేస్తారు యజ్ఞం చేసేటప్పుడు. యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ సహజమైన స్థితి ఉన్నది, తర్వాత ఉంటది. అంటే మనం యజ్ఞం ఏ సంకల్పంతో చేస్తున్నామో ఆ సంకల్పంతో చేసినప్పుడు ప్రకృతిలో 100% మార్పులు ప్రకృతి చూసుకుంటది. కానీ మనం చెప్పిన దానికి ఎప్పుడైతే పాటించమో అక్కడ సంకల్పం వికల్పం అవుతుంది. అల్టిమేట్ పాయింట్. విన్నారు కదండి, ఇంతకు మించి ఏముంటది? ఎందుకంటే నేను మా ఓనర్ వాళ్ళు సమత అమ్మగారు అని చెప్పి మహానుభావురాలు, ఆ అమ్మగారింట్లో కనీసం ఒక 20 ప్రతి పౌర్ణమి యజ్ఞం చేసేవాళ్ళు. మా మిస్సెస్, నేను, చుట్టు పిల్లలం. అంతకు ముందు ఇంట్లో యజ్ఞమే మొత్తం. ధ్యానానికి ముందు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా నాన్న యజ్ఞం అవుతుందంటే అమ్మ నాకు జర కార్యక్రమం ఉంది పిల్లలతో చేపియండి అని నేను చూసేవాడిని, యజ్ఞం ఎలా చేపించేవాళ్ళని. అవన్నీ వినడం జరిగింది. అక్కడ చెప్పడం ఒక ఎత్తు, చేసేది ఇంకోటి, జరగడం ఒక ఎత్తు. సూపర్ పాయింట్ చెప్పారు. విన్నారు కదండి, అది చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చింది? మనసా వాచా కర్మని ఎక్కడున్నాం? ధ్యాన సాధన చేసినప్పుడే, శ్వాస మీద ధ్యాస పెంచుకున్నప్పుడే
మనము ప్రకృతి సహజంగా జీవించినప్పుడే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. కరోనా అంటున్నారు కదా, జంతువుల పట్ల కరుణ లేకపోవడం వల్లనే కరోనా వచ్చిందని మన పిరమిడ్ మాస్టర్లందరి అనుభవం అండి. మీరు ఒక పిరమిడ్ మాస్టర్గా మరింత ధ్యానం చేయండి. పత్రిజీ హోమాలు యజ్ఞాలు ఎందుకు చెప్పలేదు? అది దాటిపోయాం. అది తప్పనో కరెక్టనో కాదు, అది అయిపోయింది. ఇప్పుడు ధ్యాన సాధన చేసి మనల్ని మనం ఇంటర్నల్గా ప్రతిష్టం చేసుకోవాలి అన్నదే మీరు ధ్యాన సాధన చేసి పరిశోధన చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరొక చివరి కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి, ఎక్కడి నుంచి అండి? మీ పేరు అర్థం కావట్లేదండి. నరసింహ గారు మాది. మీ పేరు మాట్లాడుతున్నా చెప్పండి సార్. పిఎంసికి ధన్యవాదములు, మీకు అయ్యే గారికి ధన్యవాదములు, పత్రికకి ధన్యవాదములు. మీకు పెద్ద ధన్యవాదాలు పిఎంసి చూస్తూ ఇలా అడుగుతున్నందుకు. సార్ ఇప్పుడు అయ్యే గారిని ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి. సార్ ఇప్పుడు మనము విశ్వామిత్రుడు 1000 సంవత్సరం తపస్సు చూసి మన అది ఇంద్రుడు రమ్మను పంపిస్తే దాని లొంగి ఆమెతోని కాపురం చేసి కూర్చొని కన్నడని మనం టీవీలో విన్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు కామిదాక మోక్ష కామిదాడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా సార్. ఓకే. అయితే మరి ఇప్పుడు మనం ధ్యాన ఇతరులు చెబుతుంటే వాళ్ళు తొందరగా దీనికి డైవర్ట్ అయిపోలేరు. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితంలో అనుభవాలు అన్ని తీసుకున్న తర్వాతనే ఈ మార్గంకి వస్తారా, లేకుంటే మరి ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా మరి అన్ని అనుభవించడం ముందే మరి ఆయన యొక్క మళ్ళీ ధ్యానం చేసిండా, దాని క్లారిటీ కావాలని. సరే, ఇప్పుడు కొద్దిసేపు అది పక్కన పెట్టండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? మేము 2000 నుంచి చేస్తాం సార్. 2000 నుంచి చేస్తున్నారు కదా, కుటుంబంతోనే ఉన్నారు కదా, భార్య పిల్లలతోనే ఉన్నారు కదా. అవును సార్. మరి ఇదే కామిగాని వాడు మోక్షగామిగా ఆడేదంటే. మరిన్ని విషయాలు విందాం. ఇప్పుడు పత్రిజీ గారు వచ్చిన తర్వాత సంసారమే నిర్వాణము, సంఘంలో ఉంటూ మనం సంఘంతో జీవిస్తున్నాం, సంఘంలో ఉంటున్నాము, అందరు కూడా అందరితో పాటు మనం ఉంటున్నాం. అంటే సంఘాన్ని గౌరవిస్తూ, సత్యాన్ని గౌరవిస్తూ, సత్యాన్ని తెలుసుకుంటూ, ధర్మాన్ని తెలుసుకుంటూ ఎవరు కూడా సన్యాసిగా ఉండకూడదు అని పత్రిజీ గారు చెప్పారు. అందుకోసం సంసారంలో ఉంటూ 50-50 మధ్య మార్గంలో ఉంటూ ఈ ఒక అద్భుతమైన ఆనాపానసతి ధ్యాన మార్గాన్ని పత్రిజీ గారు అందించారు. అంటే ఎంతో మంది మహర్షులు ఋషులు చేసిన చిన్న చిన్న పొరపాట్లకి జన్మలు తీసుకోవడం జరిగింది. కానీ పత్రిజీ గారు ఎంతో ఆచితూచి జ్ఞానాన్ని చాలా పండు తొక్క తీసి ఎలా అయితే తినిపించారో సున్నితంగా, అలా జ్ఞానం మనకిచ్చారు. సంసారంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, సంఘాన్ని గౌరవిస్తూ, అన్నీ చేసుకుంటూ మధ్య మార్గంలో నడుస్తూ ధ్యాన సాధన చేసుకో. అది కామిగాని వాడు మోక్షగామి కాలేదంటే మీనింగ్. అసలు పత్రిజీ పెద్ద ఉదాహరణ. మరి పత్రిజీ పెళ్లి చేసుకున్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు, ఉద్యోగం చేశారు, ఇటు సత్యం తెలుసుకున్న తర్వాత ఇటువైపు వచ్చి సమాజానికి అందించారు. ఎస్ అండి. కొంతమంది అది అయిపోయినాకనే వస్తారా అంటే ఎలా? కొంతమంది ఇలా వస్తున్నారు, కొంతమంది అలా వస్తున్నారు. అది అడుగుతున్నారు వారు. ఇప్పుడు ఎలా వచ్చినా కూడా ఒక్కసారి సత్యాన్ని పట్టుకున్నాడంటే ఖచ్చితంగా మార్పు చెందుతాడు. రైట్. ఎలాంటి కామి అయినా సరే ఒక్కసారి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానాన్ని పట్టుకున్నాడంటే ఆయన ఎన్నో జన్మల నుంచి ఉన్నా కూడా ఇమీడియట్గా మార్పులు చేర్పులు జరిగిపోతాయి. సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ప్రపంచాన్ని చెప్పారు. ఒక మనిషికి అర్థం కాదా? అంత ఆకాశం అంత సత్యము ఒక చిన్న మనిషికి అర్థం కాలేదు. సూపర్ పాయింట్ అంజన. విన్నారు కదండి మీరు, విశ్వామిత్రుడు వారి గురించి చెప్పారు. అది మనకు ఒక స్టోరీ. మనకు వచ్చిన ధ్యాన శక్తిని వృధాగా ఖర్చు పెట్టవద్దు, లోక కళ్యాణానికి ఖర్చు పెట్టండి. ఇప్పుడు మనం ఉన్నాం, అందరం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఏం సంకల్పం పెట్టుకుంటాం ఇప్పుడు తెలుసా మీకు? ధ్యాన మహాయాగం అద్భుతంగా జరగాలి, ఎవరెవరికి ఇది అందించబడాలో వారందరూ అక్కడికి రావాలి, పిరమిడ్ నిర్మాణాల్లో ఉన్న పిరమిడ్ హౌజులు అన్నీ పూర్తవ్వాలి. మన ధ్యాన శక్తిని అటువైపు పెడతాం. ఇప్పుడు అంజయ్య గారు ఒక మంచి పిరమిడ్ కడుతున్నారు, ల్యాండ్ పిరమిడ్. ఆ పిరమిడ్ అద్భుతంగా నిర్మాణం జరగాలి, దానికి అందరి సహకారం అందాలి. ఇలా లోక కళ్యాణానికి శక్తిని ఖర్చు పెట్టమని చెప్పారు. నిజం మీరు చెప్పింది. పెళ్లి చేసుకొని పిల్లలతో ఉంటూ, భార్య పిల్లలతో ఉంటూ, సమాజంలో ఉంటూ ధ్యాన సాధన చేయమని చెప్పడమే PSSM యొక్క ప్రత్యేకత.
ఎవరు ఎలా వస్తారు అనేది అప్ టు దెమ్ అండి. ఓకే, మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి, ప్రచారం చేసుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగారు, అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా అంజయ్య చెప్పండి, మీ మెసేజ్ ఇవ్వండి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి. ప్రపంచానికి ఇప్పుడు గొప్ప స్టేజీ కైలాసపురి పత్రిజీ శక్తిస్థల్, పత్రిజీ ధ్యాన మహాయాగం 3. ఈ యజ్ఞాలు, చక్రాలు, మహిళా ధ్యానమా చక్రాలు, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఒక్కొక్క పాట వింటుంటే పత్రిజీ జన్మస్థలం నుంచి నేను చూసుకుంటూ వచ్చాను చిన్న పిల్లవాడిని. ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల్ అంటే అక్కడ ప్రపంచమంతా ఈ యజ్ఞాలు, చక్రాలు, మహిళా చక్రాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ 11 రోజులు పిరమిడ్ మాస్టర్ల పండగ చేసుకుంటూ పత్రిజీ ప్రపంచమంతా తిరిగిన శక్తి, యజ్ఞాలు, యాగాలు, చక్రాలలో తీసుకున్నటువంటి అన్ని శక్తులను ఒక కైలాసపురి కర్తాల్లో తన శక్తి స్థల్లో నిక్షిప్తం చేసుకొని అక్కడ ఉన్న మహానుభావుడు. ఆ యొక్క యాగము ఎప్పుడైతే పత్రిజీ ధ్యాన మహాయాగం 3లో ఎప్పుడైతే అడుగు పెడతాడో ఆయన యజ్ఞాలు, చక్రాలు, మహిళా ధ్యానమా చక్రాలు ఇవన్నీ శక్తులతో అక్కడ కూడా ఆ శక్తి క్షేత్రంలో కూర్చుండి సాధన చేసుకోవడం. ఆ శక్తి అంతా అక్కడ నిగూఢమై ఉంది. వాహ్, అప్పుడు ఏం కదా అనుకునే వాళ్ళకు కూడా అద్భుతమైన సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అంజయ్ గారు, థ్యాంక్ యూ. ఇంతటి ప్రపంచానికి మరో మార్గదర్శకంగా ప్రతిక్షణం సత్య దర్శనం ప్రజలకు అవసరం. చదువు రాని వాళ్ళకు కూడా ఫోన్లు చూస్తున్నారు, వాళ్ళకు కూడా ఎవరు చెయ్యని పని పిఎంసి చేస్తుంది, నిరక్షరాస్యులకు కూడా అక్షరం ఇస్తుంది. వాహ్, పిఎంసి గురించి అద్భుతమైన మాట. థ్యాంక్ యూ అంజన. థ్యాంక్ యూ. సో ఇదండి విన్నాం కదా పత్రిజీ ధ్యాన మహాయాగం విత్ అంజయ్య. ఎలా ఉంది, అద్భుతంగా లేదా? ఎందుకు అక్కడికి రావాలి? మేము అప్పుడు యజ్ఞాలు అప్పుడు లేం కదా, చక్రాలు అప్పుడు లేం కదా, మహిళా మహాచక్రాలు కూడా జరిగాయి అప్పుడు కూడా మేము లేం కదా, ఇప్పుడు వెళ్ళి ఏం లాభం అనుకుంటారు. అక్కడి శక్తి అంతా అక్కడ సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకున్న ప్రతి ఒక్క మాస్టర్తో పాటు పత్రిజీ యొక్క శక్తి స్థల్ ఉంది మిత్రులారా. కాబట్టి అందరూ అక్కడికి రావాలని కోరుకుంటూ, ఒక యువత ధ్యానం చేస్తే ఎలా ఉంటారో మనం అంజయ్యను చూసి తెలుసుకున్నాం కదా. యువకుడుగా ఉండి ఒక విద్యార్థిగా ధ్యాన సాధన ప్రారంభించి ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. ఒక అద్భుతమైన గ్రేటెస్ట్ మాస్టర్కి కూడా జన్మనిచ్చారు వారు. ఇందాక మీరు అడిగారు కదా, 2 అబ్బాయిలకి కూడా జన్మనిచ్చారు. ట్విన్స్, అది ట్విన్స్ అమ్మాయిలు అంటే ఏంజిల్స్కి జన్మనిచ్చారు. ఇది అందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ కుటుంబంతో ఉంటూ సమాజంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ మన వంతు ప్రచారం చేస్తూ ఉండాలని కోరుకుంటూ, ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.